దేవుని ప్రేమకు, మనుషుల ప్రేమకు వ్యత్యాసం ఏంటి? ఒక స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడంట. చాలా బలవంతుడు, చాలా ఆరోగ్యవంతుడైన రాజు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తన ఆరోగ్యము క్షీణించిపోతా వచ్చింది. తన రాజ్యంలో ఉన్న మంచి బెస్ట్ డాక్టర్స్‌నందరిని తీసుకొచ్చి వైద్యం చేపించుకుంటూ ఉండేవాడు. రాజు నివసించే కోట దగ్గర గేట్ దగ్గర వాచ్‌మెన్స్ ఉంటారు కదా! ఆ వాచ్‌మెన్స్‌ని అక్కడుండే భటుల్ని ఒక వ్యక్తి రోజు వచ్చి అడిగేవాడంట. రాజుగారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అని ప్రతిరోజు అడిగేవారంట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవాడు. రాజుగారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఒక రోజు అక్కడుండే ఒక వాచ్‌మెన్ కనిపించిందంట. రాజు అంటే చాలా ప్రేమ అనుకుంటా ఈ వ్యక్తికి. మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి రాజుగారు ఎలా ఉన్నారండి అని అడిగారంట. బాగున్నారండి అని ఆ వాచ్‌మెన్ చెప్పి, ఆ వాచ్‌మెన్ అడిగారంట, మీకు రాజుగారంటే అంత ప్రేమ అంటే, అతను అన్నాడంట, అవునండి కొంచెం రాజుగారంటే నాకు ప్రేమనే. ఎందుకంటే ఆయన మన రాజ్యాన్ని పరిపాలిస్తాడు కదండీ అన్నారంట. సరే మీ పేరేంటండి? మీరు ఎక్కడుంటారు? మీదే ఊరు? అని ఇలా అడుగుతూ ఒక ప్రశ్న అడిగాడంట ఆ వాచ్‌మెన్. మీరు ఏ పని చేస్తారండి అని అడిగారంట. అప్పుడు ప్రతిరోజు వచ్చి అడిగే వ్యక్తి అన్నాడంట, నేను శవాల పెట్టి చేస్తానండి అని చెప్పాడంట. అర్థమైందా అండి? ప్రతిరోజు రాజుగారిని ఎందుకు అడుగుతున్నాడు ఆ వ్యక్తి? తను చేసే వృత్తి ఏంటి? శవాల పెట్టి చేయడం. కాఫిన్ బాక్స్ చేయడము. అందుకని ప్రతిరోజు అడుగుతా ఉన్నాడు. ఇదండి మనుషుల ప్రేమ. ఒక మనిషిని మీద ప్రేమ చూపిస్తున్నాడంటే ఏదో ఒక అవసరం ఉంటది. అందుకనే ఆ మనిషిని మీద అంత కన్సర్న్, అంత లవ్ చూపిస్తాడు. అంత ఎఫెక్షన్ చూపిస్తాడు. దాన్ని మనము నిజమైన ప్రేమ అనుకోని ఎన్నో సార్లు మన జీవితాలు నష్టపరుచుకుంటా ఉంటాం. ఇలాంటి ప్రేమ మనుషుల ప్రేమ అయితే యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. యేసయ్య నీ మీద ఏమి ఆశించకుండా ప్రేమించాడు. మనం చాలా సార్లు యేసయ్యని వదిలిపెట్టేస్తూ ఉంటాం. స్వార్థముతో రాజుగారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు కానీ నిజమైన ప్రేమతో తను యోగక్షేమాలు తెలుసుకోవట్లేదు. ఇలాంటి మనుషుల ప్రేమ కోసము మనం పరితపించిపోతూ ఉంటాం. ఇలాంటి స్వార్థపూరితమైన మనుషుల ప్రేమ కోసము మన జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి మనుషుల ప్రేమ మనకు అవసరమా? నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు యేసయ్య. నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు నువ్వు చేసిన తప్పుకి ఆయన శిలువ మరణం పొందాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఒకవేళ ఈ రోజు ఎవరైనా ప్రేమలో విఫలమైపోయి బాధపడుతూ జీవిస్తున్నట్లయితే యేసయ్య దగ్గరికి రా. ఆయన సిలువ దగ్గరికి రా. నిజమైన ప్రేమకు అర్థం యేసయ్య చూపిస్తాడు. LOVE 4 విషయాలు చెప్తాను ప్రేమ అంటే. యేసయ్యది ఎలాంటి ప్రేమ అంటే, L అంటే లివింగ్ లవ్. ఆయనది సజీవమైన ప్రేమ. O అంటే ఔట్ స్టాండింగ్ లవ్. ఆయన ప్రేమకి మించి నిన్ను ఎవ్వరు కూడా ప్రేమించలేరు. ఇది రాసి పెట్టుకోండి. V అంటే వాల్యుబుల్ లవ్. శ్రేష్టమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. చివరిగా E అంటే ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. చాలా మంది ప్రమాణాలు చేస్తారు. వారి అవసరాలు తీరిపోయిన తర్వాత ఆ ప్రేమ కనిపించదు. కానీ యేసయ్య ప్రేమ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనుషుల ప్రేమ కావాలా? యేసయ్య ప్రేమ కావాలా? ఈ రోజు తేల్చుకోండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.